శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. శ్రీరామకృష్ణ వారి భక్తులు, శిష్యులు చాలామంది ఆయన్ని దైవంగా, అవతార పురుషుడిగా కీర్తిస్తారు, పూజిస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. అందులో పెద్ద ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. అయితే శ్రీరామకృష్ణుడు జీవించి ఉన్న కాలంలో అందరూ ఆయన్ని భగవద్ అవతారంగానే విశ్వసించారా, అలాగే పూజించారా అంటే కాదు. శ్రీరామకృష్ణులు దైవమని, అవతార పురుషుడని అంగీకరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందున ఆ రోజుల్లో బ్రహ్మ సమాజం చాలా ప్రముఖంగా ఉండేది. అందులో చాలామంది మేధావులు, చింతనాపరులు, ఆచార్యులు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలని పాటిస్తూ ఉండేవారు. అయితే శ్రీరామకృష్ణుని భగవదంశ సంభూతులుగా అంగీకరించకపోయినా శ్రీరామకృష్ణుల వ్యక్తిత్వాన్ని చూసి ముగ్ధులై ఆయన్ని ఒక అసాధారణ మానవుడిగా భావించి, అభిమానించి ప్రేమించినటువంటి మహానుభావులు ఉన్నారన్నమాట. అలాంటి వారిలో ప్రముఖ వ్యక్తి శ్రీ శివనాథ శాస్త్రి. ఈయన శ్రీరామకృష్ణులతో పరిచయమైన కొత్తల్లో శ్రీరామకృష్ణ మీద ఇష్టం ఏర్పడింది. అయితే క్రమంగా ఈయన శ్రీరామకృష్ణ వారు తాగుబోతుల్ని, వేశ్యల్ని కూడా చేరదీయటం చూసి ఆయనకు అది నచ్చలేదు. ఎందుకంటే నాటకాల్లో నటించేటువంటి స్త్రీలు చాలామంది నీతిబాహ్యమైన జీవితం గడుపుతున్నారని వాళ్ళ మీద చిన్న చూపు ఉండేది సమాజంలో ఆ రోజు. కానీ శ్రీరామకృష్ణులు అలాంటి భేదాలు ఏమీ లేకుండా అందరినీ తమ ప్రేమతో ఉద్ధరించి తమ బోధనలతో వాళ్ళకి ఆనందాన్ని కలిగించేవాడు. అలా ఆయన వాళ్ళని చేరదీయటం ఈయనకు నచ్చలేదు. అదీగాక ఈయన శిష్యులందరూ ఈయన అవతార పురుషుడిని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇవేవి నచ్చక ఈ శివనాథ్ శాస్త్రి దక్షిణేశ్వరం రావడం మానుకున్నాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు శ్రీరామకృష్ణ వద్దకు వస్తాడు. శ్రీరామకృష్ణ వద్దకు వచ్చినప్పుడు గదిలో ఆయన ఉండరు. ఆయన శిష్యులు కొంతమంది చర్చించుకుంటూ కనిపిస్తారు. అలా చర్చించుకుంటూ వాళ్ళు దేని గురించి చర్చించుకుంటున్నారు అంటే భగవంతుడి గుణగణాల గురించి చర్చించుకుంటున్నారు. భగవంతుడు దయామయుడేనా? భగవంతుడికి అన్ని సుగుణాలే ఉన్నాయా? భగవంతుడికి ఏమీ దుర్గుణాలు లేవా? ఇలాంటి చర్చలన్నీ చేస్తూ ఉండేవారు. ఈ చర్చలు విని విని ఈయనకు విసుగు ఎత్తిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటుండగానే శ్రీరామకృష్ణులు ఆ గదిలోకి వచ్చారు, తన గదిలోకి. అప్పటి వరకు ఆయన లేరు అనుకున్నారు. ఈ చర్చ అంతా విని, ఏమయ్యా ఏం చర్చించుకుంటున్నారు మీరు అంటే భగవంతుడి గుణగణాల గురించి చర్చించుకుంటున్నామండి. ఎందుకు అలా చర్చించుకోవటం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? మీరు ఇంతగా చర్చిస్తున్నారు కదా, నిన్నగాక మొన్న దక్షిణ సాబాజ్పూర్లో పెద్ద వరద వచ్చింది కదా, ఇవన్నీ శ్రీరామకృష్ణుడు చెప్తున్న మాటలు. ఆ వరదలో ఎంతోమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, అమాయకులు ప్రాణాలు కోల్పోయారే. అలాంటి వరదకు కారణమైనటువంటి భగవంతుణ్ణి దయామయుడు అంటారా అన్నాడు నవ్వుతూ. శిష్యులకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురుదేవులు కొనసాగించారు. అంటే అలాంటి సంఘటన సృష్టించినటువంటి భగవంతుణ్ణి దయామయుడు అంటారా? భగవంతుని కాకపోతే ఆ వరద వల్ల కూడా కొంత మంచి జరిగింది, భూమి శుభ్రపడింది, భూమి సారవంతమైంది, ఇలాంటి వాదనలు చేస్తారేమో మీరు. అయితే అలాంటి మేలు జరిగినా అనేక వేల మంది ప్రాణాలు పోకుండానే ఆ మేలేదో చేయవచ్చు కదా భగవంతుడు, దీనికి ఏమంటారు అంటూ ప్రశ్నించాడు శ్రీరామకృష్ణుడు. శ్రీరామకృష్ణుడు ఇలా ప్రశ్నించేసరికి వాళ్ళకేమీ అర్థం కాల. అక్కడున్న యువకుల్లో ఒకతను లేచి, అయ్యా మరి భగవంతుడు చాలా క్రూరుడు అని మనం అనుకోవాలా అన్నాడు. అంటే గురుదేవులు అప్పుడు నవ్వి, అలా అని ఎందుకు అనుకోవాలి? చేతులు జోడించి వినయంగా భగవంతుడి ముందు, ప్రభు నీ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. నీ తత్వం ఏమిటో, నీ లీలలు ఏమిటో నాకు తెలియదు తండ్రి. నిన్ను తెలుసుకునే శక్తిని నా బుద్ధికి ప్రసాదించు అని వినయంతో, భక్తితో ప్రార్థించండి. మీ హృదయాన్ని ఆయన ముందు తెరవండి. మీ అంతరంగాన్ని ఆయన ముందు ఆవిష్కరించండి. మీ బుద్ధిని సరైన మార్గంలో పయనించేలా ఆయన వెలుగు ప్రసరింపజేస్తారు అన్నాడు. ఈ సమాధానంతో చాలా ముగ్ధుడైనాడు శివనాథ శాస్త్రి. గురుదేవులు కేవలము మూర్ఖంగా ఏకపక్షవాదన చేసేవాడు కాదని, చాలా లోతైనటువంటి భావాలతో పారమార్థిక సత్యాన్ని వెల్లడి చేసే వ్యక్తిని అప్పుడు శివనాథ్కి అర్థమైంది. మరొక రోజు ఇంకొక సంఘటన. అంటే ఈ సంఘటనలన్నీ కూడా గురుదేవుల యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క స్వచ్ఛత చూసి ఈ సందర్శకులు ముగ్ధులైనటువంటి సన్నివేశాలు అన్నమాట. ఒకరోజు దక్షిణేశ్వరానికి వచ్చాడు శివనాథ్. గురుదేవులు బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.
చాలా ఆనందంగా ఉన్నారు. చిన్నపిల్లవాడిలాగా దాదాపు కేరింతలు కొడుతున్న స్థితిలో ఉన్నారు. ఆయన ఆనందానికి కారణం ఏంటంటే ఆయన శిష్యులు ఎవరో కొంతమంది ఆయన్ని జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్తామని చెప్పారు. జూకి వెళ్ళటంలో అంత ఆనందం ఎందుకు అంటే, జూకి వెళ్తే అక్కడ సింహాన్ని చూడవచ్చు అని గురుదేవుల ఆలోచన. సింహం. శివనాథ్ రాగానే, శివనాథ్ ఈరోజు నేను జంతు ప్రదర్శనశాలకు వెళ్తున్నాను, నాతో రాకూడదు అన్నాడు. అంటే శివనాథ్ నవ్వి, నాకు వేరే పని ఉందండి అన్నాడు. అయినా నేను చాలాసార్లు జంతు ప్రదర్శనశాలను చూశాను. అంటే గురుదేవులు మళ్ళీ, చూస్తే చూసావులే, నాతో కలిసి చూడటం మరొక ఆనందం కదా, రాకూడదు అన్నాడు. నవ్వి, నిజమేనండి, మీతో కలిసి చూడడం ఆనందమే, కానీ నాకు వేరే పని ఉంది సుమా అన్నాడు. సరే, ఇంతలోకి శిష్యులు బండి తీసుకొచ్చారు. గురుదేవులు నాతో రాకూడదు అన్నప్పుడు శివనాథ్ ఏమన్నారంటే, నేను జంతు ప్రదర్శనశాల దాకా మీతో రాలేను, కానీ మార్గమధ్యంలో దిగి అక్కడ నరేన్ని మీతో పంపుతాను. నరేన్ అప్పటికి బ్రహ్మ సమాజ సభ్యుడు, శివనాథ శాస్త్రికి శిష్యుడు లాంటివాడు. నరేన్ని మీ వెంట పంపుతాను, నరేన్ మీకు జంతు ప్రదర్శనశాల చూపిస్తాడు అన్నాడు. సరే అన్నారు. శివనాథు, రామకృష్ణుడు, ఆ శిష్యులు అందరూ కలిసి బండిలో బయలుదేరారు. బండి దారిలో వెళ్తుంటే గురుదేవులు ఎంత ఆనందపడిపోతున్నారంటే, సింహం అనే మాట గుర్తురాగానే భావపారవశ్యంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే సింహం జగజ్జననికి వాహనం కనుక, జగజ్జనని వాహనమైనటువంటి సింహాన్ని చూడబోతున్నాననేటువంటి ఆనందంతో ఆయన సమాధి స్థితిలోకి వెళ్తున్నారు. అస్పష్టంగా బండిలో కూర్చొని గొణుగుతున్నారు. అది శివనాథ్ విన్నాడు. అమ్మా అమ్మా, నన్ను స్పృహ తప్పేలా చేయకు, నేను సింహాన్ని చూడాలి, నీ వాహనమైన సింహాన్ని చూడాలి, ఆనందించాలి. నాకు ఇప్పుడే భావపారవశ్యం కలిగితే నేను సింహాన్ని చూడలేను కదా, దయచేసి నేను సింహాన్ని చూసి వచ్చేంత వరకు నాకు భావపారవశ్యం కలగకుండా చేయి తల్లి, నన్ను మామూలు స్థితిలోనే ఉంచు తల్లి అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. గురుదేవుల యొక్క ఈ మచ్చలేని ఆనంద పారవశ్య స్థితులను చూసి శివనాథ్ విస్తుపోయాడు. అప్పుడు అర్థమైంది గురుదేవులది ఎంతటి సరళ స్వభావమో. అందుకనే ఆ తర్వాత శివనాథ్ ఒక చోట అంటారు, శ్రీరామకృష్ణుడు సాధారణ సాధకుడు కాదు, సిద్ధపురుషుడు, పరిపూర్ణుడు, సాక్షాత్తు జగజ్జనని దర్శనాన్ని నిరంతరం పొందినటువంటి మనిషి. జగజ్జనని అపురూపమైన ప్రేమతో ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక భావాల్ని, అనుభూతుల్ని ఆయనలోకి ధారగా ప్రవహింపజేస్తుంది అని కితాబిచ్చాడు శివనాథ్ శాస్త్రి. ఇలా కేవలం భక్తులే కాక తటస్థులైనటువంటి మహానుభావుల ప్రశంసలు కూడా పొందిన ఒక అసాధారణమైన మహనీయ వ్యక్తి శ్రీరామకృష్ణుడు. జయ శ్రీరామకృష్ణ.